హాయ్ అండి. గల్ఫ్ కంట్రీస్ హోటల్స్ జాబ్ కోసం హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులు తీసుకుంటున్నారా? మీరు చేసిన ఇంటర్నేషనల్ హోటల్ డిప్లొమా సర్టిఫికెట్స్ మీకు ఎంతవరకు గల్ఫ్ కంట్రీస్లో ఉపయోగపడతాయి? మీరు చేసిన డిగ్రీలు కోర్సులు ఇక్కడ రియాలిటీలో ఎంతవరకు మీకు సహాయపడతాయి? అసలు డిప్లొమా లేకుండా కూడా హోటల్స్లో జాబ్ సంపాదించవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఇవన్నీ కూడా నేను నా వీడియోస్లో మీకు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు నేను చెప్పిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు మిస్ అవ్వచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే నేను పెట్టే వీడియోలు ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నమస్కారం అండి అందరికీ. దుబాయ్ హోటల్స్లో జాబ్ చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఇక్కడికి వచ్చే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. ముఖ్యంగా డిప్లొమా కోర్సులు మరియు లేడీస్కి ఇచ్చే జాబ్స్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత సర్టిఫికెట్ ఉన్నా పెద్ద పెద్ద హోటల్స్లో జాబ్స్ రావు. మీరు చిన్న హోటల్స్ నుండి స్టార్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే డిప్లొమా కంటే ఇక్కడ స్కిల్స్ ముఖ్యం. ఇండియాలో ₹1000 పెట్టి హోటల్స్ మేనేజ్మెంట్ డిప్లొమా చేసినంత మాత్రాన మీకు ఇక్కడ నేరుగా మేనేజర్ పోస్ట్ ఇచ్చేయరు. మీకు ఎంత డిప్లొమా సర్టిఫికెట్ ఉన్నా స్కిల్స్ లేకపోతే చిన్న డిపార్ట్మెంట్లో కూడా జాబ్ రాదు. మీకు ఇండియాలో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే వీళ్ళకి UAE ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. మీకు అక్కడ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని ఇక్కడ కనీసం సూపర్వైజర్ పోస్ట్ అన్నా రాకపోతుందా అని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ సూపర్వైజర్ పోస్ట్కి మీకు మినిమం 5 or 6 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అది కూడా UAE ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరు అక్కడ చేసిన దానికి ఇక్కడున్న రియాలిటీకి కంపారిజన్ వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నేను ఇక్కడికి నార్మల్గానే విజిట్ మీద అందరిలాగానే అరబిక్ ఇంట్లో పని కోసం అయితే వచ్చాను. కానీ పరిస్థితులు సహకరించలేదు. అలా నేను హోటల్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఎలాంటి డిప్లొమా చేయలేదు. అసలు నాకు వీటికి సంబంధించి హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులు ఉంటాయని నేను ఎక్కడ వర్క్ చేసిన సంవత్సరానికని నాకు అర్థం కాలేదు. మరి ఇంటర్వ్యూకి ఎలా నేను సెలెక్ట్ అయ్యాను అంటే, నాకు ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు. ఫస్ట్లో నేను 10th వరకే చదివాను. అది కూడా మాది చిన్న పల్లెటూరు. నార్మల్గా వాళ్ళు కంట్రీ అండ్ పేరు అడుగుతారు. మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. అది కూడా ఇంగ్లీష్లో, తెలుగులో కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత పెద్ద డిప్లొమా సర్టిఫికెట్ ఉన్నా, మీకు ఇండియాలో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా పెద్ద పెద్ద 5 star హోటల్స్లో జాబ్స్ సెలెక్ట్ అవ్వలేరు. మీకు కోచింగ్ ఇచ్చే కోచింగ్ కాలేజెస్లో చెప్పొచ్చు, మీకు ఈ సర్టిఫికెట్ ఉంటే జాబ్ గ్యారంటీ, మీకు గల్ఫ్ కంట్రీస్ 5 star హోటల్కి డైరెక్టర్గా సెలెక్ట్ అవ్వచ్చు, అలాంటివి మీకు చెప్పొచ్చు. కానీ మీరు ఇక్కడ జరిగేది వేరు. మీరు ఇక్కడికి వచ్చాక ఇక్కడ పరిస్థితులు వేరు. వీళ్ళు మిమ్మల్ని అక్కడ ఇండియాలో ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అడగరు. మీకు UAE ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది మాత్రమే అడుగుతారు. ఇవి నేను ఎలా మీకు చెప్తున్నానంటే, నాకు ఇక్కడ కొంతమంది కొలీగ్స్ ఉన్నారు. ఒక శ్రీలంక అమ్మాయి ఉంది. తను రిసెప్షన్లో 15 సంవత్సరాలు చేసింది శ్రీలంకలో. తనకి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. తను వచ్చి రావడంతోనే దుబాయ్ హోటల్కి వెళ్ళింది. దుబాయ్ అంటే నేను వర్క్ చేస్తున్న ఈ హోటల్ వచ్చేసి సిటీ కాదనమాట. ఇది కొంచెం సిటీకి దూరంగా ఉంటుంది. ఇది UAQ అంటారు, ఉమల్ క్యూన్. నేనైతే ఇక్కడ వర్క్ ఇది 3 star హోటల్, 5 star హోటల్ కాదు. తను ఫస్ట్ వచ్చి రాగానే దుబాయ్ హోటల్కి అనేసి ఇంటర్వ్యూకి వెళ్ళింది.
ఒక నెల రోజులు తను చాలా ట్రై చేసింది. తనకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా తన కంట్రీలో. దాంతో తను ఇక్కడ ట్రై చేస్తే జాబ్ రాలేదు. అబుదుబాయ్కి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. తను అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది ఇంటర్వ్యూ. ఇక్కడ తీసుకుంటారు ఎందుకంటే ఇది 3 స్టార్ హోటల్ కదా, చిన్న హోటలే నార్మల్గానే. తనకి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి, ఇక్కడ వీళ్ళకి స్కిల్స్ ఉన్న స్టాఫ్ కావాలి కాబట్టి వీళ్ళు తీసుకుంటారు. అలాగే ఇంకొక అబ్బాయి చెన్నై, తను కూడా హోటల్ డిప్లొమా చేశాడు ఇండియాలో. తను కిచెన్లో చేశాడు. కిచెన్లో తనకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇక్కడికి వచ్చేసరికి తనకు కూడా ట్రై చేసి హోటల్కి అయితే వచ్చాడు. ఇది నార్మల్గా చిన్న హోటల్ కాబట్టి. సో మీరు అక్కడ ఎంత పెద్ద కోర్సులు చేసినా సరే ఇక్కడికి వచ్చాక మీ పరిస్థితి ఎలా ఉంటుందని నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అలా ఎలాంటి డిప్లొమా చేయకుండా సెలెక్ట్ అయిన నేను, వాళ్ళు మనకి ఛాన్స్ ఇస్తారు. మీరు ఇంటర్వ్యూకి వస్తారు కదా, వీళ్ళు మనకి ఛాన్స్ ఇస్తారు నెల వరకు. ఈలోపు మీరు వర్క్లో ప్రాధాన్యం సాధిస్తే జాబ్ మీకు కన్ఫర్మ్ అయినట్టే. ట్రైనింగ్కి సాలరీకి సంబంధం ఉండదు, మీ జీతం మీకు ఇచ్చేస్తారు. అసలు హోటల్స్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్నీ మీరు ఒకసారి చూడండి, నేను చెప్తాను. అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి మీకు ఇండియాలో ట్రైనింగ్ ఇస్తారు కదా, అసలు అవన్నీ మీరు చేయగలుగుతారా? చేయలేరు కదా. ఏదో ఒక్కటి మాత్రమే మీరు చేయగలరు. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోనే చూసుకోండి. అలా అని దానికోసం మీరు ప్రత్యేకంగా ఫీజులు కట్టి జాయిన్ అవ్వవసరం లేదు. మీకు కొన్ని స్కిల్స్, మీరు ఏదైనా స్కిల్ తొందరగా నేర్చుకోగలుగుతున్నారంటే మీరు ఎక్కడికైనా సరే ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా వెళ్ళొచ్చు గల్ఫ్ కంట్రీస్కి. మనకి హోటల్స్లో ఫ్రంట్ ఆఫీస్ ఒకటి, బ్యాక్ ఆఫీస్, అలాగే ఎఫ్ఎంబి రెస్టారెంట్కి సంబంధించి ఉంటుంది. అండ్ కిచెన్కి సంబంధించి హౌస్ కీపింగ్ అండ్ మెయింటెనెన్స్. ఇందులోనే మనకి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్స్లోనే కొన్ని పొజిషన్స్ ఉంటాయన్నమాట. అందులో కూడా మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు తీసుకుంటారు. వీటన్నిటి కోసం మీరు కోర్సులు తీసుకున్నా మీరు చేసే పని ఒక్కటే. ముఖ్యంగా అమ్మాయిలు సాధారణంగా దుబాయ్ హోటల్లోని పెద్ద పెద్ద కమర్షియల్ కిచెన్స్లో లేడీస్ని తీసుకోరు, చాలా తక్కువ, అసలు తీసుకోరు కూడా. ఎందుకంటే అక్కడ ఉండే పని ఒత్తిడి, పెద్ద పెద్ద గిన్నెలు మోయడం, షిఫ్ట్స్ టైమింగ్ వల్ల లేడీస్కి అది అంత కంఫర్టబుల్గా ఉండదు. మీకు ట్రైనింగ్లో ఒక 10 మందికి సరిపడే ఫుడ్ మేకింగ్ చెప్తారేమో, కానీ ఇక్కడ రియాలిటీ వేరు. చిన్న హోటల్స్లోనే 300-400 మంది పార్టీస్ పెట్టుకుంటారు.